ఇప్పటికే బహిష్కృత ప్రధాని షేక్ హసీనా కుమారుడు సంచలన కామెంట్ చేశారు. కొత్త ప్రభుత్వంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్లా మారుతుందని వ్యాఖ్యానించారు. ఇక బంగ్లాలో అల్లర్లలో విదేశీ హస్తాలు ఉన్నాయనే అనుమానం కూడా లేకపోలేదు. ఒక విధంగా చూస్తే ఇప్పుడు భారత్ అంటే మండిపడే పార్టీలు బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాల మధ్య భారత్కు భవిష్యత్తులో ముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టంగానే ఉన్నాయి. బంగ్లాలో పరిస్థితిని భారత్ కూడా నిశ్చితంగానే గమనిస్తూ ఉంది. అయితే కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యలు మాత్రం బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి సీరియస్ వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. నిజానికి ఇది బంగ్లాదేశ్ అంతర్గత సమస్య అని కూడా భారతదేశం బహిరంగంగా చెప్పింది. అయితే బంగ్లాదేశ్ ప్రజలు సంయమనం పాటించాలని పదే పదే సలహా ఇచ్చినట్టు భారత్ చెబుతూ వస్తోంది. అయితే ఇక్కడ భారత్ ఒక అంశంలో బంగ్లా పరిణామాలను మౌనంగానే వ్యతిరేకించింది. హసీనా బహిష్కరణ తర్వాత బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుపై భారత్ స్పందించలేదు. కానీ అమెరికా మాత్రం బంగ్లా ఆర్మీ తీసుకున్న చర్యను స్వాగతించింది. బంగ్లా చైనాతో సంబంధాలను పెంచుకుంటున్న తరుణంలో యుఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటినుంచో పాకిస్తాన్ను తమ అదుపులో పెట్టుకోవాలనుకుంటున్న అమెరికా ఇప్పుడు బంగ్లాదేశ్ను తన అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందనే వాదనను కొట్టిపారేసే పరిస్థితి లేదు. అయితే బంగ్లాదేశ్లో పరిస్థితికి పాకిస్తాన్కు చెందిన శక్తులు కారణమా కాదా అనేది మాత్రం ఇప్పటికైతే భారత్ అధికారికంగా ఎలాంటి కామెంట్లు చేయలేదు. కానీ బంగ్లాలో విద్యార్థుల ఆందోళన ఈ స్థాయిలో పెరగడానికి, పరిపాలన మార్పు కోసం ఒక ఉద్యమంగా మార్చడానికి బంగ్లాదేశ్ ప్రతిపక్ష బిఎన్పి పార్టీ, జమాతే ఇస్లామీ పనిచేశాయని భారత్ బలంగా నమ్ముతుంది. కానీ బంగ్లాదేశ్లో అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ పార్టీ మాత్రం హిందువులపై దాడులను ఖండించింది. మెజార్టీ లేదా మైనార్టీ అనే ప్రశ్నే లేదని, బంగ్లాదేశ్లో పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయని పేర్కొంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని మతాల ప్రజల ఆస్తులను రక్షించాలని తాము దేశ ప్రజలతో పాటు మా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. మరోవైపు వారాలుగా బంగ్లాదేశ్లో నెలకొన్న అశాంతి, నిరసనల మధ్య పాకిస్తాన్ చాలా వ్యూహాత్మకంగా స్పందించింది. షేక్ హసీనా దేశం నుంచి బయలుదేరి భారత్ ఆశ్రయం పొందుతున్న తరుణంలో ఆగస్టు 6న బంగ్లాదేశ్ ప్రజలకు పాకిస్తాన్ సంఘీభావం తెలిపింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్ ప్రజల దృఢమైన స్ఫూర్తి, ఐక్యత వారిని సామరస్యపూర్వక భవిష్యత్తు వైపు నడిపిస్తుందని పాకిస్తాన్ విశ్వసిస్తున్నట్టు పేర్కొంది. నిజానికి 1971లో పాకిస్తాన్ అధికారం నుండి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుండి పాక్ బంగ్లాను తూర్పు పాకిస్తాన్ గాని పరిగణిస్తూ వచ్చింది. అందులోనూ షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే పాకిస్తాన్కు దాదాపు శత్రువంత లెక్క. అలాంటిది ఆయన కుమార్తె దేశం నుండి పారిపోవడం అంటే పాకిస్తాన్కు పండుగేనని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ బంగ్లాపై కన్నుపడడంలో సందేహం లేదు. ఇక భారత్కు పశ్చిమంలో పాకిస్తాన్, తూర్పులో తూర్పు పాకిస్తాన్ గా ఉన్న బంగ్లాదేశ్లు కలిస్తే భారత్కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంటుంది. ఇక ఇదే జరిగితే భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఒక రకంగా దక్షిణ ఆసియాలో భారత్ వ్యూహాత్మక ప్రణాళికలన్నీ తారుమారయ్యే ప్రమాదముంది. గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణాసియాలో కొంత రాజకీయ స్థిరత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్ రైఫిల్స్ 2009 తిరుగుబాటును అణిచివేయడం ద్వారా హసీనా దేశంలో తరచుగా జరిగే సైనిక తిరుగుబాట్లను అంతం చేశారు. అలాగే అటువంటి తిరుగుబాటు బలగాలను లొంగదీసుకున్నారు. దీంతో పాటు హసీనా విదేశీ వ్యవహారాల్లోనూ మెరుగైన పనితనం చూపించారు. ప్రత్యేకించి అందరితో స్నేహం, ఎవరితో ద్వేషం లేదు అనే విదేశాంగ విధానాన్ని అవలంబించారు. ఈ నిర్ణయంతో అటు పాశ్చాత్య దేశాల నుంచి ఇటు భారత్, రష్యా, చైనా, జపాన్ దేశాల నుండి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను ఆకర్షించడంలో కీలకమైన పురోగతి దిశగా ప్రయాణించారు. హసీనా విదేశాంగ విధానంలో కీలకమైన అంశం భారత విశ్వాసాన్ని గెలుచుకోవడం, తద్వారా భారత్తో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం. కానీ బంగ్లాదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు, గతంలో అధికారంలో ఉన్న బిఎన్పి, జేఐ ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో భారత్ 3 రెడ్ లైన్ల డిమాండ్లను ఉల్లంఘించారు. ఈ రెడ్ లైన్లలో హిందూ మైనార్టీలను రక్షించడం,
బంగ్లాదేశ్ నుంచి భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదులు ఈశాన్య ప్రాంత తీవ్రవాదులను అణచివేయడం, పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు భారత భద్రతా సున్నితత్వం, ఆందోళనలు గౌరవించడం వంటి ఉన్నాయి. అయితే రెడ్ లైన్ ను అంగీకరించిన హసీనా హయాంలో భారత్, బంగ్లా మధ్య బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం 2007లో 2 బిలియన్ల నుంచి 2022లో 14 బిలియన్లకు పెరిగింది. తద్వారా 8 బిలియన్లకు పైగా అప్పు రూపంలో బంగ్లాదేశ్కు భారత్ అందించింది. రైలు మార్గాలను పునఃప్రారంభించడం, రవాణా, పోర్ట్ యాక్సెస్, డీజిల్ సరఫరా పైప్ లైన్ నిర్మాణంతో కనెక్టివిటీ పెరిగింది. రెండు దేశాలు తమ సముద్ర వివాదాలను పరిష్కరించుకున్నాయి. చివరగా భారత్, బంగ్లాదేశ్ సంబంధాల స్వర్ణయుగానికి నాంది పలికిన భూ సరిహద్దు ఒప్పందాన్ని కూడా ఆమోదించాయి. ముఖ్యంగా హసీనాపై వచ్చిన నమ్మకంతో ప్రాంతీయ సమైక్యత, కనెక్టివిటీ పెరిగింది. దీంతో భారత్, బంగ్లాదేశ్లో పెరుగుతున్న చైనా ఉనికిని, పెట్టుబడులను నిరోధించడంలో కూడా భారత్కు ఈ బంధం సహాయపడింది. ఇక ఇటీవలి పరిణామాలు ఈ సంబంధాన్ని కూల్చివేసేలా మారాయి. భారతదేశం, బంగ్లాదేశ్ సంబంధాల్లో ఇప్పుడు కొత్త కష్టాలు తప్పవని సంకేతాలున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న భారత వ్యతిరేకులు బీఎన్పీ గాని, జేఐ గాని రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టే అవకాశముంది. ఈ రెండు పార్టీలు చారిత్రాత్మకంగా పాకిస్తాన్, చైనాలతో సన్నిహిత సంబంధాల కోసం వాదించిన పార్టీలు. గతంలో భారతదేశం ప్రతిపాదించిన రెడ్ లైన్లను స్పష్టంగా ఉల్లంఘించారు. అంతేకాక గతంలో హసీనాకు భారత్ మద్దతును తీవ్రంగా వ్యతిరేకించాయి. భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో జాతీయవాద, మతపరమైన భావనలు రెచ్చగొట్టారు. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వ్యతిరేకంగా బీఎన్పీ, జేఐ, హెఫాజత్ ఈ ఇస్లాం వంటి కరుడుగట్టిన అనుబంధ సంస్థల నిరసనలు, అలాగే బీఎన్పీ నాయకులు ఇటీవలి ఇండియా అవుట్ ప్రచారంతో వారికి భారత్పై ఉన్న అక్కసు తేట తెల్లమైంది. ఇప్పుడు బంగ్లా వారి చేతుల్లోకి వెళ్తే ఇక భారత్ పక్కలో బల్లం పెట్టుకుని పడుకున్నట్లే ఉంటుంది. ఇటీవల ఈ రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు నార్సింగి జైలుపై దాడి చేసి సుమారు 800 ఖైదీలను విడిపించారు. వీరిలో కొందరు శిక్షణ పొందిన మిలిటెంట్లు. హసీనా రాజీనామా చేసిన వెంటనే వారు దేశంలోని హిందూ మైనార్టీ కమ్యూనిటీ, అవామీ లీగ్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే హసీనాను వ్యతిరేకిస్తున్న విద్యార్థులు, నిరసనకారులు తరచుగా భారతదేశం ఆమె పాలనకు మద్దతిస్తుందని ఆరోపించారు. నిజానికి భారతదేశం తాము కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యాన్ని రద్దు చేసేందుకు తన దళాలను మోహరిస్తుందని కూడా పలువురు కార్యకర్తలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. అటువంటి అపనమ్మకం మధ్య భారతదేశంతో బలమైన సంబంధాలు పెంపొందించుకోవడం, ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవడం ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందిని కలిగిస్తుంది. దానికి తోడు భారత్ అంటే ఇప్పటికే ద్వేషం పెంచుకున్న బీఎన్పీ గాని, జేఐ గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది మరింత క్లిష్టంగా మారుతుంది. ఇక బంగ్లాదేశ్లో రాజకీయ పార్టీలు వాటాదారులతో సంప్రదించి ప్రస్తుత పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బంగ్లా ఆర్మీ అనుకుంటుంది. అయితే ఆగస్టు 5న జరిగిన సమావేశంలో ఉద్యమం చేస్తున్న విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షంగా ఉన్న జేఐ, హెచ్ఐ, బీఎన్పీ పార్టీల సభ్యులు ఉన్నారు తప్ప హసీనాకు చెందిన అవామీ లీగ్ను ఇందులో మినహాయించారు. ఈ పరిణామం భారత్కు బంగ్లాదేశ్పై విశ్వాసాన్ని నీరుగార్చింది. బీఎన్పీ సుప్రీమో హసీనా ప్రధాన ప్రత్యర్థి ఖలీదా జియా హసీనాను తొలగించిన కొన్ని గంటల్లోనే విడుదల చేయడం కూడా భారత్కు అనుకూలమైన చర్య కాదు. అందుకే హసీనా రాజీనామా ఇటీవలి సంవత్సరాల్లో భారత్కు తగిలిన అతిపెద్ద వ్యూహాత్మక షాక్లలో ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో పనిచేయడం భారత్కు పెద్ద సవాలని చెప్పాలి. ఇక భవిష్యత్తులో ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.